ఆ హ్మ్. తర్వాత ఈఎంఐస్ ఎంతవరకు పెట్టుకోవచ్చు? హ్మ్. ఇది ఒక రూల్ అందరూ పాటించాలండి. అసలు యాక్చువల్‌గా మేమేమంటామంటే 30% వరకు వెళ్ళొచ్చు. హుహు. అంటే 1,00,000 వచ్చిందంటే 30% అంటే ఎంత ఓకే. 30,000 వరకు వెళ్ళొచ్చు. అది గుడ్ హ్మ్. యాక్చువల్‌గా. కొంతమంది ఒక 40% వరకు వెళ్తారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. బట్ ఎవరైతే 50% వరకు వెళ్ళిపోతున్నారో ఇక చాలా కష్టం అండి. హ్మ్. అంటే మీకు 1,00,000 తెచ్చుకుంటే మీకు ఈఎంఐసే 50,000 వెళ్ళిపోయాయనుకోండి. ఐదర్ అది క్రెడిట్ కార్డ్ ఈఎంఐ ఒక రైట్. 5,000, 10,000 అవ్వచ్చు. పర్సనల్ లోన్ ఒక 10,000కి వెళ్ళిపోతుంది. కార్ లోన్ ఒక 20,000 ఇక హౌస్ లోన్ అయితే ఇంక చెప్పనే అవసరం లేదు. హ్మ్. సో, చాలా మంది మిస్టేక్స్ ఏం చేస్తున్నారంటే ఈఎంఐసే 60, 80% ఉంటున్నాయి. రైట్. సో, హ్మ్. మీకసలు డబ్బులెక్కడ సరిపోతాయండి? వచ్చిన మనీ అంతా ఈఎంఐలకెళ్ళిపోతే మీకు 40,000 చేతుల్లో ఎక్స్‌పెన్సెస్ ఉంటాయి ఉంటే గదా! ఎక్స్‌పెండిచర్ అది తగ్గించలేం కదండీ! అది మినిమమ్ కదా! సో, మినిమమ్ నీడ్స్ అవి. దానివల్ల ఏం హ్మ్. చేస్తున్నారు వాళ్ళు లోన్స్ తీసేసుకుంటున్నారు. హ్మ్. సో, ఈఎంఐస్‌నే మీరు కంట్రోల్ చేసేసారనుకోండి. సో, యూ విల్ హావ్ సఫిషియంట్ స్పేస్ హ్మ్. అట్‌లీస్ట్ టు లీడ్ ద నార్మల్ లైఫ్. సో, హ్మ్. దీనికి మనం ఫస్ట్ రూల్ ఏం చెప్పాం 40% హ్మ్. వరకు మాత్రమే ఈఎంఐస్ ఉండండి. ఎవరికైతే ఈ 40% కన్నా ఈఎంఐస్ ఎక్కువైపోయాయో వాళ్ళందరూ చెక్ చేసుకొని తగ్గించుకోవడానికి ట్రై చేయండి. హ్మ్. ఒక ఈఎంఐ అవ్వగానే ఇంకోటి స్టార్ట్ రైట్. జేస్తారండి. 1, 2 అయితే పర్లేదు గానీ, ఒకటే అట్ ద సేమ్ టైమ్‌లో అవును. మనం 3, 4 ఈఎంఐస్ కట్టడం ఇట్స్ ఈఎంఐస్ ఇంపాసిబుల్. చాలా అండి. అంటే ఇంకా హ్మ్. ఒకటి తీరుతుందో లేదో ఇంకోటి స్టార్ట్ జేస్తారు. హ్మ్. కొంచెం ఆహ్, గ్యాప్ ఆ! ఇవ్వాలి. సో, దీనివల్ల ఏంటంటే ఒకటి అయిపోగానే కొంచెం కంట్రోల్ చేసుకోవాలండి. ఈఎంఐస్ రూల్ అయితే అందరూ కూడా హ్మ్. మీరు పాటిస్తే బావుంటుంది.